అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. స్లోగా మాట్లాడు. నా పేరు శోభ, మా ఊరు తుంకిపల్లి. నాకు అయ్యగారు ప్రేయర్ చేస్తూ ఉంటే స్వస్థత కలిగింది, మంచి ఆరోగ్యాన్ని. ఏం స్వస్థత? ఒళ్ళు నొప్పుల నుంచి, కడుపు నొప్పి నుంచి విడుదల దయచేసింది. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఇప్పుడు చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు జీవరత్నం, తుంకిపల్లె. నా చేయి నొప్పి తక్కువైంది, అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. పేరు చెప్పేసి ఫస్ట్. నా పేరు సుమలత, మరి తుంకిపల్లి. ఇట్లా మెడకు కొంచెం నొప్పి ఉంటే ఇట్లా గడ్డలాగా అయితే తక్కువ అవుతుంది, ఏం కాదు, కరిగిపోతుంది అన్నాడు అయ్యా. తక్కువ అయింది, ప్రార్థన చేసిండు అయ్యా, తగ్గిపోయింది, మంచిగా అయింది. వంటలు చేస్తున్నటువంటి ఒక స్పిరిట్ వంటలు చేస్తుంది చూడు, అన్నాలు వండుద్దు చూడు, ఆత్మ తెలుసు. అది ఆ కాళ్ళదేమో పొయ్యిలో పెడుతుంది స్పిరిటు, చేతుల్నేమో తెడ్డులాగా వాడుతుంది, నూనెలో పెట్టి తిప్పుతుంటుంది. చూశారు ఎప్పుడన్నా? దురాత్మశక్తి అది కనిపిస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క గృహంలో అది వెళ్ళిపోయినట్టుంది. హల్లెలూయా. శక్తి దానివలన అల్లర్లు అవుతున్నాయి, గొడవలు. కనుక దేవునికి స్తోత్రములు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రభువు నాతో మాట్లాడాడు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క శోధన ఉంటుంది. నీకు నొప్పి తగ్గిపోయిందా ఆ రోజు నుంచి? మరి సాక్ష్యం చెప్పలేదే, ఆదివారం రాలేదు కదా, అప్పుడు వెళ్ళిపోయింది. అది నీకు ఏది కడుపులో నొప్పిగా ఉందో అది వెళ్ళిపోయింది ప్రార్థన చేయటం వలన. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, మొత్తం మీదకి 17వ వచనం వరకు చదివితే ఇప్పుడు అవన్నీ చదవద్దు. 1వ వచనం నుంచి 4వ వచనం వరకే చదవండి. 1 నుంచి 4వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్క చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీసే బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు గాలి వచ్చింది, ఆ ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషలతో మాట్లాడారు. ఇది గుర్తు. ఒకటేమో ఇది దేవుని ఆత్మ, ఈ వ్యక్తి మీద ఉన్నది దేవుని యొక్క ఆత్మ అని తెలియాలంటే ఒకటి అగ్ని, రెండవది భాషావరాన్ని వారికి దేవుడు ఇవ్వలేదు. అందుకని అందరూ భాషలు మాట్లాడరు, అందరూ భాషల అర్థాన్ని కూడా అందరూ చెప్పరు. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేసేవాళ్ళ, అందరూ స్వస్థపరుచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ భాషల అర్థం చెబుతున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక
సర్వోన్నతమైన మార్గాన్ని మీకు చూపిస్తున్నాను అని చెప్పబడింది. అందరూ భాషలో మాట్లాడరు. మరి మాట్లాడినంత మాత్రం వాళ్ళ దగ్గర దేవునాత్మ లేదని ఎలా చెప్పాలా? అగ్ని ఉంటుంది, ఒకటి జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి అవి అందరి మీద వాలినట్టుగా వాక్యం బోధిస్తుంది. ఆ యొక్క జ్వాలలు నాలుకలు అంటే ఆ నాలుక వచ్చి ఇప్పుడు మాంసపు నాలుకలో కలిసిపోయింది. నాలుకలుగా విభాగింపబడిన చూడు అగ్ని జ్వాలలు. ఆ జ్వాలలు వాళ్ళు అక్కడ గదిలో ఉన్న వాళ్ళందరిలోకి ప్రవేశించి ఒక్కొక్క నాలుక ఒక్కొక్క మనిషిలో ప్రవేశించింది. కనీసము 120 మంది ఉంటారు. నేను అనుకుంటున్నాను 120 నాలుకలు విభాగమబడిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 120 మంది ఉన్నారు కదా. 120 నాలుకల్లో ఈ యొక్క అగ్ని జ్వాలలో నాలుకలు ప్రవేశించినప్పుడు మాట్లాడేది వీళ్ళు కాదు, ఆ అగ్ని జ్వాలలు అనేవి మాట్లాడుస్తున్నవి. అగ్ని జ్వాలలు మాట్లాడుతున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం అర్థం కావాలంటే నేను ఈ మధ్య ఒక టెలిఫోన్ ఆఫీస్కి వెళ్ళా. టెలిఫోన్ అంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి. వాళ్ళు ఏం చేశారంటే నాకు రసీదు ఇవ్వాలని మిషన్లో పెట్టిండు పేపర్ని. మిషన్లో పెట్టిన ఆ పేపరుని లోపల నుంచి, ఆ మిషన్ లోపల నుంచి నిప్పులు వచ్చినాయి బయటికి. ఆ పేపర్ మీద చిక్క 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 అనుకుంటా వెళ్ళిపోయినాయి ఈ చివరి నుంచి ఆ చివరికి. మిషన్ లోపల నుంచి నిప్పులు వచ్చి ఆ రసీదు అనే పేపర్ మీద రాసినాయి అన్నట్టు. నిప్పులు పేపర్ కాల అక్షరాలు రాసినాయి. అప్పుడు అర్థమైంది నాకు, అగ్నిజ్వాలలో మాట్లాడతాయా, అగ్నిజ్వాలలో రాస్తాయా, అగ్నిజ్వాలలకు కవిత్వం ఉందా, అవి అర్థమైనవి అన్నట్టు. అవును, అగ్నిజ్వాలలకి ఆ బలం ఉంది. దేవుని యొక్క అగ్నిజ్వాల అనేది అక్కడ ప్రవేశించింది. మన సంఘం పెద్ద సంఘం అయిపోద్దని ప్రవశించబడింది. నేనున్నా అవుతుంది, లేకున్నా అవుతుంది. బాన్సువాడ సంఘము పెద్ద సంఘం అవుతుంది. నేను భూమి మీద ఉన్నా అవుతుంది, లేకున్నా అవుతుంది. అంటే దానికి ఇవ్వబడిన, బాన్సువాడ సంఘానికి ఇవ్వబడిన దేవుని యొక్క ప్రవచనం అది. 2013లోనో ఏమో డైరీ తీస్తే అప్పుడు రాసి పెట్టుకున్నాను. నేను ఎవరికి చెప్పలా, చాలా పెద్ద సంఘం అవుతుంది. దేవునికి స్తోత్రములు. అది చెప్పబడింది. దాన్ని నెరవేర్చాలంటే, ఆ యొక్క సంఘం భారీగా పెంచటం నెరవేర్చాలంటే మనం కండిషన్లో ఉండాలా. సేవ చేసే వాళ్ళు కండిషన్లో ఉండాలా. కండిషన్, దేవుడు షరతులు ఉంటాయి. ఆ షరతుల్లో ఉంటే దేవుడు ఆ సంఘాన్ని వృద్ధిపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను యేసు ప్రభు ఒకసారికి వెళ్ళాం. మీకు అర్థమవుతుందా ఇప్పుడు చెప్పే భాష? నేను యేసు ప్రభు ఒక చోటకి వెళ్ళాం. ఒక్క చోటకి, ఎక్కడికో మరి జ్ఞాపకం రాట్లా, ఊరు పేరు గుర్తు రాట్లా. యేసు ప్రభు నాతో వచ్చాడు. అక్కడ ఏమైందంటే, అక్కడ ఒక రోగి ఉన్నాడు, మంచం మీదనే పడుకొని ఉన్నాడు, లేవలేకుండా. ఆ రోగి యేసు ప్రభు ముట్టాడు. ముందేమో ఆ రోగి తిరగబడ్డాడు. తిరగబడిన రోగి ఈయన ముట్టగానే నేను వెళ్ళా అక్కడికి. నేను యేసు ప్రభు ఇద్దరం వెళ్ళాం. ఆ రోగిని ముట్టగానే రోగి బాగైంది. మంచం మీద నుంచి లేచి ఉరగటం ప్రారంభించింది, నడవటం ప్రారంభించింది రోగి. మేము ఎటుపోతే అటు వస్తుంది ఆ రోగి. అది బాగైనోడు. అలాంటి కార్యాలని దేవుడు చేయబోతున్నాడు. మీ అందరి ప్రార్థనలు బలంగా ఉంటే, సంఘం యొక్క ప్రార్థనలు అనేవి బలంగా ఉంటే, అందరి ప్రార్థనలు బలంగా ఉండాలి. ఏంటి అద్భుతాలు అయితే, స్వస్థతలు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అడిగిన దానికల్లా సమాధానం వస్తుంది పైనుంచి కిందకి. కనుక ప్రభు నాతో వస్తున్నారు, ఆయన కార్యం చేస్తాడు. ఎక్కడో ఏదో ఒక గ్రామం వెళతాం, ఎప్పుడో ప్రభు నాతో వస్తారు.
అక్కడ మంచం మీద ఉన్న రోగి లేచిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేచిపోవటం అంటే 2 అర్థాలు ఉన్నాయి. మళ్ళా ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం అనే ఒకటి, రెండోది నిజంగా బాగవటం, బాగయి ఆరోగ్యం పొందటం. అట్లా జనం కదిలించబడి దేశం మీద ప్రభు కొరకు పేద సంఘంగా తయారవుతుందని. నేను భూమి మీద నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళినా కూడా సంఘం తయారవుతుంది, నేను వెళ్ళకున్నా కూడా తయారవుతుంది. ఏ క్షణంలోనైనా అది క్రియ అయినప్పుడు సంఘం పెరుగుతుందని ప్రభు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యములు ఏమి రాసి ఉందంటే, ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4వ వచనములో ఏమి రాసిందంటే, 120 మంది ఒక గదిలో గుమిగూడారు ప్రార్థన చేసుకుందామని. ఇట్లానే ఈ గదిలో మనం అందరం ఉన్నట్లుగా ఆ మేడ గది ఒకటి ఉంది. ఆ మేడ గదిలో యేసుక్రీస్తు ప్రభు కొరకు వెయిటింగ్లో ఉన్నారు, అంటే ఆత్మ కొరకు వెయిటింగ్లో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. రాత్రి అంతా ప్రార్థన చేశారు, కొన్ని దినాలు ప్రార్థన చేశారు, ఉపవాసాలుండి తినకోకుండా దేవుని ఆత్మశక్తి వస్తుందని కనిపెడుతూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేసరికి పెంతెకోస్తు అనే ఒక రోజు వచ్చేసరికి ఆ రోజున దిగొచ్చాడు. ఎట్లుంటాడు చెప్పాలా, గాలిలాగా పెద్ద గాలి వచ్చింది కదా లోపలికి, గాలి చాలా బలమైన గాలి, కళ్ళు మన శబ్దం వచ్చింది ఆ గాలి వచ్చినప్పుడు. ఒకసారి సునామీ గాలి వచ్చింది, గుర్తుందా? బిల్డింగ్లో పిల్లర్లు కూడా వంగిపోయినాయి, పోసి నిలవ ఉంచిన పిల్లర్లు. నువ్వు లేవనుకుంటా ఇక్కడ ఆ టైంలో. మన బాన్సాడు ప్రాంతానికి వచ్చింది పెద్ద గాలి, సునామీ గాలి అంటే భయంకరమైన. స్తంభాలు పడిపోయినాయి, కరెంటు పోయింది, తర్వాత పిల్లర్లు కూడా వంగిపోయినాయి. అంత బలమైన గాలి, బలమైన గాలి వచ్చింది. గాలిలో గాలి శబ్దం వచ్చిన తర్వాత అగ్ని నాలుకలుగా విభాగం, అగ్ని వచ్చేసి వాళ్ళందరి మీద వాలింది. ఇట్లా మన కోడిగుడ్ల మీద కోడి గనక గుడ్లు పొదుగుద్దు చూడండి, అట్లా మనుషులందరి మీద ఆ యొక్క అగ్ని అనేది వాలి పొదుగుచుండెను. అక్కడ ఆదికాండంలో అదే ఆత్మ నీళ్ల మీద పొదుగుచుండెను, ఇక్కడ సంఘం మీద పొదుగుచుండెను చెప్పక తప్పదు. అట్లా మనుషులందరి మీద ఆ యొక్క అగ్ని అనేది వాలి పొదుగుచుండెను. అక్కడ ఆదికాండంలో అదే ఆత్మ నీళ్ల మీద పొదుగుచుండెను, ఇక్కడ సంఘం మీద పొదుగుచుండెను చెప్పక తప్పదు. మన మధ్య నేను ప్రార్థన చేసే స్థలంలో ఒక తెల్లటి గిన్నె, తెల్లగా అయిపోయింది, లోపల వెలుపల లోపట వెలుపట తెల్లగా ఉంది గిన్నె. అయితే క్రింద వైపున నిప్పులు పొయ్యిలాగా దగ మన నాలుకలు విప్పుకొని ఇట్లా లేచినాయి నిప్పులు. ఎంత ఎత్తు ఈ అమ్మాయి అంతా కట్టి కొంచెం కిందకి లేచినాయి అగ్ని, దాని మీద తెల్లటి గిన్నె కాలుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బహుశా ఆ తెల్లటి గిన్నె నేనేనేమో, ప్రైజ్ ది లార్డ్ అనుకుంటున్నాను. నిప్పుల మీద పెట్టబడినా అగ్గి జ్వాలల మీద పెట్టబడినా ఒక సేవకుడిని గిన్నె అంటే పెట్టాడు. ఆ గిన్నెను వాడతాడు, ఆ పాత్రని వాడతాడు. ఈ యొక్క 2 అంశాలు కనపడ్డాయి, డైరీలో ఉన్నాయి, ఇవి రాసే ఉన్నాయి. చెప్తున్నాడు ఎప్పటి నుంచో, నేను కండిషన్లో లేను. కొన్ని శోధనలు, బాధలు, ఇరుకులు, కోపము, తాపము, వీటన్నిటిని యవ్వన దశలో నాకు నన్ను గైడ్ చేసే నాయకుడు లేక ఈ ప్రాంతంలో, అక్కడున్నాడు జగ్గయ్యపేటలో, కానీ ఆయన చనిపోయాడు. గైడ్ చేసే నాయకుడు లేక నా జీవితం అల్లకల్లోలం అయిపోయినట్టుగా అయిపోయింది అప్పుడు. అందుకని ఆ కండిషన్లో లేను కనుక అవన్నీ నెరవేరటం కొంచెం సమస్య అయింది.
ఏ విధంగా నైనను దేవుడు నెరవేరుస్తానని ప్రవశించాడు. దాన్ని రాసి పెట్టుకుని ఉంచాడు, డైరీలో ఉన్నాయి. ఈ యొక్క వారంలో చూసా డైరీలో, ఒక డైరీలో 2013, 2007 డైరీలో మొత్తం మీద సంఘం అనేది భారీగా పెరిగి ప్రపంచం అంతా వ్యాపిస్తుందని చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కొన్ని రకాల వరాలు అడుగుతాను. ఇప్పటికి 3.5 ఏళ్ళు అయింది అన్నం తినక. అంటే ఒక్కపూట తింటున్నా, 3 గంటలకు తింటున్నా. బంధు దేవుడు కార్యాలు చేస్తాడు. అప్పుడు కూడా ఈ ప్రవచనాలు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క పొద్దు గడుపుతుంటాడు. అప్పుడు కూడా ప్రార్థనలో మధ్యలో డ్యామేజ్ అయింది, ప్రార్థనే డ్యామేజ్ అయింది. అందుకని దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మా అబ్బాయి ఫోన్ చేసిండు నాకు, కుమారుడు, నేను బైబిల్ చదువుతున్నానంటే నేను చీకట్లో కూర్చొని ఉన్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతుండే, బైబిల్ అర్థం కాని వాటిని. ఆ బైబిల్ ఇటు ఎదురుగా పెట్టుకొని చూస్తున్నాను, ఇది ఫలాంది ఇది అని తెలుస్తుంది. ఆ చీకట్లో నేను ప్రార్థనలో ఉంటే ప్రశ్నలు 2 ప్రశ్నలు వేసిండు. ఒకదానికి ఆన్సర్ చెప్పే కానీ కంటతగా, ఒకదానికి ఆన్సర్ చెప్పాలంటే ప్రశ్నే సరిలేదు, ఆన్సర్ చెప్పడానికి మార్గం లేదు. 2 అధ్యాయాల్లో ఈ విధంగా ఉంది ఎందుకు ఉందని ఆదికాండం గురించి ప్రశ్న వేస్తే, ఈ ఆదికాండం నీకు అర్థం కాదు చదివినా కూడా, శుభ్రంగా మార్కు వార్త చదువుకో, తేలికగా అర్థమవుతుంది, డైజెషన్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకి మన పాలు తాగే పిల్లలకి మనం అన్నం పెట్టాం, మటన్ పెట్టాం, ఏం పెడతాం? 1 ఇయర్ పిల్లోడికి సెర్లాక్ అనేది తయారు చేసి పెడుతున్నారు. సెర్లాక్ బలమైన వస్తువు, అది పిల్లల్ని ఎదిగిస్తుంది అన్నట్టు. అట్లా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును, దేవుని ఆత్మ జలములపై నల్లాడు చెండును అని రాసి ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని 2వ వాక్యం దగ్గరికి వచ్చేసరికి అక్కడేముంది? చదువు, 1వ వచనం 2వ వచనం చదువు, అక్కడేముంది? నీకు ఎట్లా అర్థం అవుతుంది ఆ వచనం? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండి నన్ను రాసింది. యెషయా గ్రంథం 45:18 వచనంలో ఏం రాసింది? భూమి నిరాకారంగా లేదు, శూన్యంగా లేదు అని రాసింది. అక్కడికిక్కడికి తేడా వచ్చేసింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వాక్యంలో భూమి నిరాకారంగా లేదు, శూన్యంగా లేదు అని ఉంది. అక్కడ శూన్యంగా ఎందుకుంది, ఇక్కడ శూన్యంగా లేదు అంటున్నాడు. ఎందుకని? నిరాకారంగా లేదు, ఆకారంగా మంచిగా ఉంది భూమి, ఇక్కడ అక్కడ నిరాకారంగా ఉంది అన్నాడు. తేడా వచ్చేసింది వాక్యం. ఇది అర్థం కావాలంటే బైబిల్ ట్రైనింగ్ కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీరంగా కూర్చొని దాన్ని నేర్పాలా. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు అయితే జవాబు చెప్పడానికి ఎవరు చెప్తారండి? పిచ్చి ప్రశ్నలు అడిగితే అది ఒకటి పిచ్చి ప్రశ్న ఉంది, జవాబు చెప్పే విధంగా లేదు. అర్థం లేని ప్రశ్నలను అడగకూడదు. అడిగిన ఆన్సర్లు కూడా కొన్ని మా దగ్గర ఉండవు. ఆన్సర్లు మా దగ్గర ఉండవు. ఏం ప్రశ్న వచ్చిందో చెప్పాలా? ఆది కాండంలో ఉన్న దినము అంటే రోజు 24 గంటల రోజా, 1000 సంవత్సరాల రోజు అంటారా? మీకు అర్థమైనట్లు చెప్పండి. ఆది కాండంలో 6 దినాలు సృష్టి ఉందండి, 7వ దినం విశ్రాంతి అని ఉంది. ఆ 7 దినాలలో ఉన్నాయి కదా 7 దినాలు. 7 దినాల్లో ఒక్క దినం అనేది 24 గంటల రోజా లేకపోతే 1000 ఏళ్ల రోజా? ఏదనుకుంటున్నారు మీరు? ఆ సండే కాదు, 24 గంటల టైము. ఆది కాండం 1వ అధ్యాయంలో 6 దినాల సృష్టిలో అది 1000 సంవత్సరాల రోజా, 24 గంటల టైమా? ఆ రోజుకి ఉదయం ఆయన అస్తమయం ఆయన అంటాడు చూడు, 24 గంటల టైం అయితే ఆ రోజుకి అసలు సూర్యుడే లేడు ఆ టైంలో. నీకు రోజు ఎట్టొచ్చింది? అస్తమయం ఉదయం ఎట్టగలిగిందంటావు? అది అక్కడ అనుమానం వచ్చింది పాయింట్. సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు అప్పటికి. ఎలా వచ్చిందో అందుకనే ఉంది లింక్. దాని లింక్ అనేది అర్థం కాని లింక్.
మన పిల్లవాడు బైబిల్ చదువుతున్నా నేను అని మొట్టమొదటి కొట్టిన ప్రశ్న అది, నాకు వేసిన ప్రశ్న. నేను బైబిల్ చదువుతున్నా పండితుని అవటానికి. చూడు, దీని మీద గొప్ప వివాదం ఉంది. 24 గంటల రోజేనని ఒకడు, 1000 ఏళ్ల రోజు అని ఒకడు. అది పరలోక గడియారమా భూలోక గడియారమా? అది కారణం 6 దినాలది. పరలోక గడియారంను బట్టి ఒక రోజా, భూలోక గడియారాన్ని బట్టి ఒక రోజా? ఇప్పుడు ఆది కాండం రాసే సమయానికి ఈ యొక్క దినాలు ఏర్పాట్లో ఉన్నాయా? మానవులు, పోపులు కానీ లేకపోతే గ్రెగోరియన్లు కానీ క్యాలెండర్ తయారు చేసినప్పుడు ఈ రోజు 24 గంటలను ఈ మన గడియారం కనిపెట్టి స్విట్జర్లాండ్ కదా, వాళ్ళు గడియారం కనిపెట్టిన తర్వాత కదా రోజు అనేది ఏర్పాటు అయింది. ఇన్ని గంటలు ఒక రోజు అని. మరి ఆది కాండము ప్రారంభంలో 24 గంటలు ఉన్నదా? మరి రోజు ఎట్టని లెక్క కట్టిండు ఆయన? రాసిన ఆయన, చెప్పిన ఆయన ఎట్ట చెప్పిండు, రాసిన ఆయన ఎట్ట రాసిండు? దానికి వెంటనే 2 పేతురు 3వ అధ్యాయము 8వ వాక్యంలోకి వెళ్ళాను. జవాబు చెప్పబడింది. ఇప్పుడు మీకు అది అవగాహనలోకి వస్తుంది. అప్పుడు రోజు 24 గంటలు రోజులు లేవు. దేవుడైన యెహోవా 6 దినాల సృష్టి ప్రారంభం అప్పుడు 24 గంటలు లేవు, నిమిషాలు లేవు, నా సూర్య గడియారం లేదు, చంద్ర గడియారం లేదు, ఏది లేదు, అసలు సృష్టి లేదు. నీకు గడియారాలు రోజులు ఏడున్నాయి? ఈ సూర్యచంద్ర నక్షత్రాలు అనేవి తిథులు, మన దినాలు, సంవత్సరాలు తెలపటానికి దేవుడైన యెహోవా వాటిని 4వ దినం పలికినట్టుగా ఉంది. 4వ దినం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఒక వివరణ. వధువు సంఘాన్ని తయారు చేయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సంఘం తయారవటానికి 2000, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో, ఇంకెన్ని వందల సంవత్సరాలు పడుతుందో తెలియదు. వధువు సంఘం తయారు కావటానికి యేసుక్రీస్తు రక్తంలో ఎన్ని వేలు పట్టింది? 2000. దీన్ని తయారైన తర్వాత ఒకేసారి ఇది కనపడాలంటే వధువుగా అవుగాక అనాలి కదా. సంఘం రావాలంటే ఆకాశం మధ్యంలోకి వధువు సంఘం వచ్చుగాక పైకి అనాలి కదా. వేసొచ్చి అది పలకటానికి 2 రోజులు, ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం 2 రోజులు వాడాడు. అంటే 2000 సంవత్సరాలు వాడాడు సంఘం తయారవటానికి. సంఘం తయారైన తర్వాత మధ్య ఆకాశంలో సంఘం అగపడుగాక అన్నాడు అనుకో. వధువు సంఘం ఎన్ని వేల సంవత్సరాలు తను తయారు చేయడానికి టైం పట్టింది? 2000. ఎన్ని రోజులకు పోల్చాడు? ఇక్కడ వాక్యంలో పేతురు 2 పేతురు 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఎన్ని రోజులకు పోల్చబడింది? అది 2000 సంవత్సరాలు. ఒక సంగతి, ఒక దినము 1000 సంవత్సరముల వలెను, సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నది. అందుకని నువ్వు పండు తిని దినమన్నా నిశ్చయంగా చేస్తావని ఆదాముకు చెప్పాడు. ఆదాముకు చెప్పినప్పుడు పండు తిన్నగానే సావలా. మరి 930 సంవత్సరాలు బతికాడు ఆదాం. అంటే దగ్గరగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు పూర్తి చేశాడు ఆదాం. అంటే దేవుడు చెప్పిన దినం ఏ దినం అనేది అన్నట్టు మనుషుడు 24 గంటల దినమా దేవుడు చెప్పింది అక్కడ ఆదాముకి? లేదు. దేవుని యొక్క గడియారం ఒకటి ఉంది పైన, దాని కాలగణనము ప్రకారంగా దాని గంటలు, మన రోజులు, సంవత్సరాలు ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి ఆయన పలికాడు. ఆయన నెత్తిలో ఉన్న ఆలోచన పలికాడు. ఈ పండు తిన్న దినమనే చేస్తావంటే వెంటనే చావాలి. అక్కడ 24 గంటల దినం అయితే చావలా. 1000 సంవత్సరాల దాకా ఉన్నాడు ఆయన ఇంచుమించుగా. అంటే ఇప్పుడు మీరు ఏ దినాన్ని తీసుకుంటారు? ఆది కాండంలో ఉన్న 6 దినాలని ఒక్క 24 గంటలు తీసుకోకూడదు. మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. మనకు కనపడే ఒక్కొక్క గ్రహానికి మనకి 24 గంటలు అయితే సూర్యుడు రావడం అస్తమించడం జరుగుతుంది. మళ్ళీ సూర్యుడు వచ్చేసరికి 24 గంటలే ఒక రోజు అంటాం కదా. ఈ శూన్యంలో తిరుగుతున్న కొన్ని గ్రహాలకి
3000 సంవత్సరాలు నడిస్తే మన సంవత్సరాలు ఒక రోజు అవుతుంది ఒక గ్రహానికి. 10,000 సంవత్సరాలు నడిస్తే, ఉదాహరణ చెప్తున్నా, ఇది 10,000 సంవత్సరాలు నడిస్తే ఒక రోజు అవుతుంది. మనలాంటి 24 గంటల టైం. 10,000 సంవత్సరాలు నడిస్తే ఆ గ్రహానికి ఒక రోజు. వాటికున్న నక్షత్రాల ముఖం చూడాలంటే నక్షత్రం ఇటు తిరిగి వస్తుంది కదా, దాని చుట్టూ తిరిగి రావాలి కదా. దాని ముఖం చూడటానికి 10,000 సంవత్సరాలు దాని చుట్టూ రౌండ్ కొడితే ఒక్క రోజుకి వస్తుంది. 1,00,000 సంవత్సరాలు ఒక గ్రహం చుట్టూ మరొకటి రౌండ్ వేస్తే దానికి ఒక రోజు. ఇలాంటి మీకు ఉదాహరణ అయితే గణనం ఉంది, లెక్క ఉందన్నట్టు. ఇది సైంటిస్టులు తేల్చిపడేశారు, నాకు కల్పించవట్లో సైంటిస్టులు చెప్పారు. అయితే ఇక్కడ చెప్పబడిన దినము 6 దినాలు అనేవి ముందు సృష్టిని ఆయన పాము చేసి ఒక్క రోజులో ఏర్పాటు చేసి, అంటే 1000 సంవత్సరాలలో ఏమేమి కావాలో వాటన్నిటిని తయారు చేసి లాస్ట్లో పలికాడు అంటున్నాను నేను. నువ్వేమంటున్నావు? 24 గంటలు పలికాడు. 20 గంటలే లేవు, 24 గంటలు లేవు, ఆడ సెకండ్లు లేవు, నా నిమిషాలు లేవు. ఎట్లా చెప్పగలవు? ఈ క్యాలిక్యులేషన్ ఇస్తే దీనికి ఉదాహరణ చెప్పాను. సంఘం రావాలంటే ఈ 2000 సంవత్సరాలు 2 దినాలు కష్టపడ్డాడు. 2000 సంవత్సరాల తర్వాత సంఘం వచ్చుగాక అంటున్నాడు. 2000 సంవత్సరాలు అయిన తర్వాత 2 దినాల తర్వాత సంఘం ఏర్పడుగాక అన్నాడు. ఇంత ప్రక్రియ తర్వాత అవుగాక అన్నాడు. నేనేమనుకుంటున్నానంటే అది ఆ వాక్యాల 6 దినాల సృష్టిని గురించి ఈ వాక్యం పేతురుపత్రికలో రాయబడిన వాక్యాన్ని బట్టి, ఆదాముకి ఇవ్వబడిన ఆయుష్ను బట్టి అదంతా ఒక్క దినం అనేది సూర్యుడు అస్తమించడం, ఉదయించడం అంటారు చూడు. ఉదయము సాయంత్రం కాగానే మనకి ఉదయం సాయంత్రం ఉన్నాయి భూమి మీద. ఇది 24 గంటల టైమే. దేవుని దగ్గర ఉదయము సాయంత్రం ఉంది. దేవుని గణాంకము ఉదయము సాయంత్రం ఉంది. ఆ ఉదయ సాయంత్రములో ప్రకారంగా ఆ ఉదయానికి ఉదయం కావాలంటే 500 సంవత్సరాలు మన సంవత్సరాలు నడవాలా, 5 తరాలు నడవాలా. ఆ యొక్క సాయంత్రం నడవాలంటే, రాత్రి నడవాలంటే 500 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఆఫ్టర్ ఒక్క డే దేవునికి ఏర్పాటు అవుతుంది. పైకి పోతే కాలం తెలియదు. భూమి మీద ఉన్న కాలము పైన పోయి ఒక 1000 సంవత్సరాలు ఉన్నాం అనుకో, పైకి పోయి ఇప్పుడేగా నేను వచ్చింది భూమి మీద నుంచి అనుకుంటావు. తెలీదు. ఇప్పుడే నేను వచ్చింది భూమి మీద నుంచి పైకి వచ్చాను, ఇప్పుడే వచ్చాను. 1000 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకు ఒక్క రోజుగా గడియారం చూపిస్తుంటుంది. నేను ఇప్పుడే నిన్ననే వచ్చింది అంటుంది దేవరమ్మ. ఈ 1000 సంవత్సరాలు గడితే కానీ ఆమె చెప్తుంది నిన్ననే వచ్చానని అంటుంది. అంటే పైకి పోయితే దాని లెక్క వేరే ఉంటుంది, భూమి మీద లెక్క వేరే ఉంటుంది. భూమిది చాలా చిన్న లెక్క. మన 50 ఏళ్ళు అయిందంట ఒక శాస్త్రవేత్త పైకి పోయి, దాంట్లోకి ఉపగ్రహాల్లోకి 50 ఏళ్ళు అయిందంట పోయి. భూమి మీద ఆయన మళ్ళీ భూమి మీద తిరిగి వచ్చేసరికి 5 సంవత్సరాలు అయిందంట ఆయనకి. 50 ఏళ్ళు మనకయింది, ఆయనకి 5 సంవత్సరాలు అయిందంటే. ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలంతా ముసలి కూర్చున్నారు. పైకి ఇప్పుడు దాన్ని ఏమంటే స్పేస్ ట్రావెల్కి వెళ్తే మళ్ళీ భూమికి తిరిగి వచ్చేసరికి 50 ఏళ్ళు పడుతుంది, లేక 100 ఏళ్ళు పడుతుంది. 100 ఏళ్లలో ఆయన సోపతోళ్ళందరూ చచ్చిపోతారు, భూమిలో ఉంటారు. మా వాళ్ళు ఏరియా అంటాడు. స్పేస్ ట్రావెల్కి పోతే 1 ట్రిలియన్ కిలోమీటర్లు వెళ్ళాడు అనుకో పైకి, మళ్ళీ రివర్స్ వచ్చేసరికి 100 ఏళ్ళు పడుతుంది. 10 ట్రిలియన్ కిలోమీటర్ల నుంచి కిందకి రావాలంటే 100 ఏళ్ళు పడుతుంది. 100 ఏళ్ళు ఆయన జర్నీ చేయాలా. ఆడికి ఆయుష్ ఉంటుంది, ముసలోడు అయిపోతాడు. 7 ఉన్నోళ్ళు చచ్చిపోతుంటారు. అట్లా దాని కాలం అనేది వేరే ఉంది. కాండంలో ఉన్న 6 దినాలు, ఈ యొక్క 2 పేతురు 3:8 వాక్యంలో ఉన్న 1000 సంవత్సరాలు రోజు అన్నట్టు. ఈ 1000 సంవత్సరాల రోజులో నా ఆలోచన చెప్తున్నాను. 1000 సంవత్సరాల రోజులో ఆయన ఒక్క దినంలో జరిగే కార్యక్రమం పనంతా తయారు చేసి అవుగాక అన్నాడని. ఒకేసారి
అవు 24 గంటలు ఇదవు, 24 గంటలు ఇదవు అట్లా చెప్పటం కాదు. అట్లా ఎందుకు చెప్తాడు ఆయన? అలా అయితే 2000 సంవత్సరాలు కాలం ఇచ్చి పుట్టే వాళ్ళకి పుట్టబోయే వాళ్ళందరిని సంఘంగా తయారు చేసి 2000 3000 సంవత్సరాలు అప్పటికి సంఘం వచ్చునుగాక అని ఎలా చెప్తాడు? వెంటనే అప్పుడే సిలువలు ఎక్కినప్పుడే సంఘం వచ్చుగాక అంటే అయిపోదా? ఈ పని అంతా ఎందుకు? ఇది పరిశుద్ధాత్మ చేసేది. ఆ కార్యం కూడా 6 దినాల సృష్టి కూడా పరిశుద్ధాత్మ కార్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నేను ప్రతిపాదించేది కొందరు పండితులు ప్రతిపాదించే సిద్ధాంతం గనక వీగిపోతే 24 గంటలదే వాళ్ళదే కరెక్ట్ కదా. 24 గంటలప్పుడు ఆ దేవుడు పలికే టైంలో 24 గంటలు ఉన్నాయి. అక్కడ క్యాలెండర్ ఉంది, మన మానవ మనుగడ ఉంది, సంస్కృతి ఉంది, నాగరికత ఉంది. 24 గంటలు. ఆది కాండంలో 24 గంటలు అనేది ఉదయము సాయంత్రము అనే శబ్దాలు ఉన్నాయి. దాన్ని తీసుకుని 24 గంటలు అన్నీ ఉన్నాయి. క్యాలెండర్ ఉంది, మంతులు ఉన్నాయి, తిథులు ఉన్నాయి, అన్నీ మన 14వ వాక్యంలో ఉన్నాయి అన్నట్టు. ఇంకా మేము అంగీకరించట్లేదు. 1000 సంవత్సరాల రోజుని తీసుకుంటున్నాను. పెట్టాను యూట్యూబ్లో మెసేజ్, ఇంతకుముందు వచ్చింది, చాలా రోజుల క్రితమే వచ్చింది మెసేజ్ అనేది. ఇప్పుడు మీకు అర్థమైందా? పామర్లకు కూడా నా భాష అర్థం అవుతుంది, పామర్లకు కూడా నా భాష అర్థం అవుతుంది. ఒకవేళ 24 గంటల రోజు అంటే ఆదాము 1000 సంవత్సరాలు బతకటం తప్పు. అర్థమవుతుంది ఇప్పుడు? 24 గంటల రోజు అనేది కరెక్ట్ అంటే ఎవడన్నా పండితుడు కానీ ఆదాము 1000 సంవత్సరాలు బతికినాడు అంటూ నువ్వు రాంగ్. 24 గంటల బతికిండు, చచ్చిపోయిండు ఆయన అనుకుంటున్నట్టుగా. 24 గంటలు రోజు అనేది వాళ్ళు అనుకుంటున్నట్టుగా అయితే ఒకవేళ ఆదాము 24 గంటలను చచ్చిపోవాలా, 1000 సంవత్సరాలు జీవించకూడదు. దేవుని ప్రణాళిక ఈ విధంగా నెరవేరకూడదు. ఇప్పుడు 6 దినాలే దేవుడైన యెహోవా దృష్టిలో ఈ భూమి మీద ఈ చెట్లు చేమలన్నీ రావటము, ఈ సూర్యచంద్రులు రావటము, ఈ సముద్ర జలాల్లో జీవులు, భూమి మీద జీవులు రావటం, ఇవన్నీ మన 6 రోజుల క్రితమే చేసిండు ఆయన లెక్క. అందుకని యేసుప్రభు చెప్పే మాటలు, నేను త్వరగా వస్తున్నానంటే నీకు అర్థం కావట్లేదు. నేను త్వరగా వస్తున్నాను అంటున్నాను కదా, నీకెందుకు కంగారు? మేమందరూ చచ్చిపోయిన తర్వాత వస్తావయ్యా, ముందు రావు. అది కథ. ఇప్పుడు అందరూ పోయిన తర్వాత ఆయన వస్తాడు. నిన్న ఒకడు యూట్యూబ్లో పెట్టాడు, యేసు రాకడ మీద మాకు నమ్మకం లేదు, అందరు చచ్చిపోయిన తర్వాత ఆయన వస్తాడు, మాకైతే నమ్మకం లేదు. వీఆర్ నియర్ టు డెత్. అణుబాంబులు తయారు చేస్తున్నారు వాళ్ళు వేయటానికి. పుతిన్ రెడీ అవుతుండు యుద్ధానికి. రష్యా అధ్యక్షుడు మళ్ళీ గెలిచిండు కదా, యుద్ధానికి తయారవుతుండు, న్యూక్లియర్ వారికి సిద్ధపడుతుండు. అందరూ పోతారు, యేసు రాకడ మాకు ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, మేము చచ్చిపోయిన తర్వాత వస్తుందిలే అన్నట్టుగా. మాకు నమ్మకం లేదని ఎవడో పెట్టిండు యూట్యూబ్లో. రాత్రి మెసేజ్ చూస్తున్నా, దాన్ని చూశాను, హెడ్డింగ్ చేసి వదిలిపెట్టేసాను. అర్థమైపోయింది, అయితే అందరు చచ్చిపోయిన తర్వాత వస్తుంది. నిజం, కొద్దిమంది ఉంటారు ఎంత పట్టడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పింది నిజమమ్మా, మీకు అర్థం కాదు. మన ఇండియాలో ఉన్నాం కదా, అది జరిగినప్పుడు అర్థమవుతుంది. ఇండియా మీద ఏదన్నా బాంబులు వచ్చి పడ్డాయి అంటే బొంబాయి మీద, హైదరాబాద్ మీద, ఢిల్లీ మీద, చెన్నైల మీద, బెంగళూరు మీద, విదేశాల నుంచి ఏమన్నా అణుబాంబులు వచ్చి పడ్డాయి అంటే అప్పుడు ఇండియన్స్కి నెత్తికెక్కుద్ది, అప్పుడు దాకా ఎక్కదు. ఇప్పుడు మంచిగా పండుతుంది, తింటున్నాం, ఆరామంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. రాకడ వచ్చేస్తుంది అన్నట్టుగా భావన కలిగి ఉన్నాం. రాకడ వచ్చేస్తుంది అన్నట్టు వస్తుంది, కానీ దాని టైంని బట్టి అది వస్తుంది. ఈ యుద్ధం జరుగుద్ది, యుద్ధాలు వస్తాయి. చాలా 400 కోట్ల దాకా ఎగిరిపోతారు, 400 300. ఇది ప్రవచనం నేను చెప్పేది. చాలా మంది ప్రవశిస్తున్నారు, ఇంత జనం చచ్చిపోతారు. 850 కోట్లు ఉంది జనం, సగం ఉంటుంది. ఆ సగం కూడా అది కూడా పోతుంది. ఎత్తబడేవాళ్ళు మరి ఆయన ఎంత 5 కన్యలు అంటారు చూడు, ఎత్తబడేవాళ్ళు ఎవరో ఉంటారు కొద్దిమంది, వాళ్ళు ఎత్తబడతారు. విడవబడేవాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు విడవబడతారు. మారణ హోమం జరగనయ్యింది. ఎక్కడుంది ఇది అంటే ప్రకటన గ్రంథము
6వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కంటిన్యూగా చదివితే మీరు అధ్యాయాలన్నీ కంటిన్యూగా చదవాలి. 6 నుంచి 16 దాకా చదివితే 3 శ్రమలు వస్తాయి. 3 శ్రమల్లో 7 ముద్రలు ఉంటాయి, 7 బోర్లు ఉంటాయి, 7 పాత్రలు ఉంటాయి. వాటిల్లో ఈ జననాశనం అనేది రాయబడింది. చేపలన్నీ చచ్చిపోతాయి, సముద్రంలో చేపలు దొరకవు. మన ఈ భూమి మీద జీవులన్నీ చచ్చిపోతాయి. భూమికి అగ్ని తగులుకోబోతుంది, నిప్పులు. సూర్యుడి నుంచి వచ్చింది తుఫాను, అది పక్కకు పోయింది పోయినసారి. ఈసారి వచ్చే తుఫాను భూమికి తగులుకొని కాలుతూ ఉంటుంది రౌండ్గా. సంఘం ఎత్తబడుతుంది అప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘాన్ని తప్పించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రములు. ఈ విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయి. మా పిల్లాడు బైబిల్ చదువుతున్నానంటే ఇవి నీకు అర్థం కాదులే. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ కొంచెం నెత్తికెక్కించుకోవాలి. కానీ ఒకేసారి 3 అధ్యాయాలు చదివి మొదటి అధ్యాయంలో ఒక ప్రశ్న, 3వ అధ్యాయంలో మరొక ప్రశ్న. దీనికి లింక్ ఏంటంటే నేనేం చెప్పాలా? అది మొదటి అధ్యాయం, ఇది 3వ అధ్యాయం. ఇదేమో చెల్లివా నువ్వు? కాదు, చెల్లి అట్లనే ఉంది. అమ్మాయి కాదు, వీళ్ళ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉంది. అయితే ఈమెమో ఆమె కంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చిన్నది, ఈమె పెద్దది. 3వ అధ్యాయం పెరిగింది, అదే మొదటి అధ్యాయం. ఇది మొదటి అధ్యాయం దగ్గరకు వచ్చింది పట్టుకొని 3వ అధ్యాయం దగ్గరకు వచ్చిన అయితే నేను అటు చెప్పలే. బైబిల్ అంతం లేనిది ఎవరు చెప్పలేరు. నేను ముసలోడిని అయినా కూడా నేను చెప్పలేను. మామూలుగా చెప్తాం, ఒక ఆత్మను రక్షించాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ వ్యాఖ్యానం చేసుకోవటం కాదు, మోకాళ్ళ మీద ఉండాల. ఆత్మరక్షణలోకి రావాలంటే మోకాళ్ళ మీద ఉండాల. ప్రార్థనలో ఆత్మల రక్షణలోకి వస్తాయి. ఇదేంది ప్రశ్నలు వేసుడు, జవాబులు చెప్పుకోండు, మన ఎగ్జాములు రాసుడు, పేపర్ అవి సర్టిఫికెట్లు తెచ్చుకోండి, అవి ఏంటి బైబిల్కి సంబంధించిన కాలేజీలకు పోవడు. అదేంటిది? అదేంటంటే ఈ లోక ప్రభుత్వంలో గుర్తింపు కొరకండి. గుర్తింపు ఈ లోక ప్రభుత్వంలో ఒక పాస్టర్ పట్టా వస్తే సర్టిఫికెట్, దాంతో కొన్ని సాధిస్తారు. లైసెన్సులు, అయ్యగారు పట్టా అంటారు దాన్ని. ఆయన చేసిన ఇయర్స్ని బట్టి ఉంటుంది. బీటీహెచ్, డిటిహెచ్ అనుకుంటా, ఎండీలు, బీడీలోనే ఉంటాయి దానిలో కోర్సులు. అవి రక్షించవు. అవి ఆన్సర్లు చెప్తారు, కొంచెం చెప్తారు, వాళ్ళకి కూడా రాదు. మోకాళ్ళ మీద ఉంటే ఆత్మలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12 మంది శిష్యులకి ఏ ట్రైనింగ్ లేదు, మోకాళ్ళ మీద ఉంటారు వాళ్ళు. వాళ్ళ మీద అగ్ని జ్వాలలో వాలిని, ఇలాగా అగ్ని జ్వాలలో, ఆ జ్వాలలో వాళ్ళని దహించిని. వాళ్ళలో వ్యాధులు, రోగాలు ఏమన్నాడు? భస్మం. దయాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అన్ని పరార్. అగ్ని, దైవాగ్ని, ప్రభు ఆత్మ అగ్ని వచ్చినప్పుడు అది జరుగుతాయి. దానివల్ల ఒక ఆత్మ వస్తుంది, ప్రభు దగ్గరకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మను పొందటానికి కొంత మోకాళ్ళ ప్రార్థన, ఉపవాసము, కన్నీటి ప్రార్థన, ఇవన్నీ అవసరం మనిషికి. ఇవన్నీ లేకోకుండా ఆత్మక్రియ జరగదు. దేవునికి ఉత్తరం, దేవుడి మాటలను దీవించునే. అగ్ని ఉంది, దేవుని అగ్ని ఉంది. దేవుని అగ్ని నీ దగ్గర ఉందనుకో దయ్యాలు రావు, ఇంటి చుట్టూ కూడా రావు. మీ దగ్గర ప్రభు నిలబడ్డాడు, నేను నిలబడ్డా, నేను పాస్టర్ని, ప్రభు నిలబడ్డాడు. మీకు ఎవరికన్నా ఆత్మనేత్రం ఉంటే ఆత్మనేత్రాన్ని తెరిచి చూడండి, కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.